హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ ఈస్టర్. ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న సెయింట్ మ్యారీ చర్చికి రావడం జరిగింది. ఇక్కడ ఈస్టర్ ఎలా జరుగుతుందో మీ అందరికీ చూపిస్తాను. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలవడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది జనాలు కూడా వచ్చారు. ఎంతోమంది వెయిటింగ్లో కూడా ఉన్నారు. చర్చి మొత్తం నిండిపోయిందండి. బయట వెయిటింగ్ హాల్లో బయట వరండా దగ్గర ఇక్కడ నిలవడం జరిగింది. ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒకసారి చూస్తుంది. దేవుడు ఇచ్చిన వారికి అనుగ్రహం అని చెప్పొచ్చు. ఆర్కిటెక్చర్ కానీ అది కానీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎంత సుందరంగా, ఎంత మంచిగా దేవుడి నిర్మాణాన్ని, మందిరాన్ని నిర్మించారో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అలాగే దాంతోపాటు మేరీమాత యేసు ప్రభుని చేతిలో పట్టుకోవడం ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ చూసుకున్నట్టే యేసు ప్రభు వారి సిలువ, అలాగే క్యాండిల్ కూడా ముట్టేయడం జరిగింది. ఇది మన సికింద్రాబాద్లోనే ఇంతకుముందు చూపించాను కదా చర్చి, దాని పక్కన ఇక్కడ రెండు ఉన్నారు. మేరీమాత అది విగ్రహాలు ఉన్నాయి. అలాగే దేవుని కూడా ఎంతో సుందరంగా ఇక్కడ ఉండడం జరిగింది. ఇలా ఈస్టర్ సందర్భంగా యేసుప్రభు మన కోసం తిరిగి లేచాడు కాబట్టి క్యాండిల్ వెలిగించడం, దేవుని ఆరాధించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ చూసుకున్నట్టయితే ఇప్పుడే సర్వీసు ముగించుకోవడం జరిగింది. అందరు ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. మార్నింగ్ 4 o'clock నుంచి సన్ రైజ్ సర్వీస్ జరిగింది. దానికి ఎంతోమంది హాజరయ్యారు. సో చూసుకున్నట్టయితే పార్కింగ్ ఫుల్ అయిపోయింది చర్చిలో. చర్చి ఎటు సైడ్ చూసినా మంచి మంచి వాగ్దానాలు, వాక్యాలు ఇలా పొందుపరచడం జరిగింది. చర్చి కట్టి 100 సంవత్సరాలు దాటినా కానీ దాని చరిత్ర కానీ, దాని ఏమంటారు వైభవం కానీ ఇంత కూడా తగ్గలేదు. దేవునికి ఎంతో మహిమకరంగా జరిగింది. మార్నింగ్ సర్వీస్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ సర్వీస్ కూడా, రెండో సర్వీస్ కూడా అయిపోయింది. అలాగే డిసెంబర్ కుర్చీలు అవన్నీ సెట్టింగ్స్ అన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్న మేరీమాత ఉంది కదా, మేరీమాత యేసుప్రభు పట్టుకున్నది 2003లో అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వెనుకనే మనకు మెట్రో కూడా పోతుంది చూసారా, చర్చ్ వెనుక మెట్రో. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. ఇవి పాస్టర్ వాళ్ళు ఉండడానికి కొన్ని గృహాలు లాంటివి, హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ మన సికింద్రాబాద్లోనే ప్యాట్నీకి వెళ్తుంటే ఈ చర్చ్ ఉంటుందండి. చూడండి, వేరే వేరే దేశస్తులు కూడా రావడం జరిగింది. అందరూ దేవునికి ఎంతో మహిమకరంగా ఈరోజు ప్రార్థనలో ఉంటూ యేసు పునరుత్థానాన్ని తెలియజేసుకోవడం జరిగింది. యేసు మన కోసం తిరిగి లేచాడని యావత్ ప్రపంచానికి చాటి చెప్తూ ఆరాధన ముగించుకొని ఇప్పుడే భక్తుల జనం అంతా తిరిగి వారి సగృహాలకు, వారి పని నిమిత్తమై తిరిగి వెళ్ళడం జరుగుతుంది. దేవునికి మహిమకరం కాక. అంతా బ్యాక్ సైడ్ ఏంటంటే బాక్సులలో యేసు ప్రభు జననం నుంచి మరణం వరకు అంటే ఎలా జరిగింది ఏంది అని మొత్తం బాక్సుల రూపంలో దేవుని పొందుపరిచి అందించడం జరిగింది. ఇక్కడ మీరు సికింద్రాబాద్కి వచ్చినట్టు ఒక్కసారి విజిట్ చేయండి. ఎంతో చూడదగ్గ ప్రదేశం ఇది. ఎంతో చూడదగ్గ ప్రదేశం. అలాగే 100 సంవత్సరాల క్రితం ఇది ఉండడం కూడా మనం ఎంతో సంతోషించవలసిన విషయం. మనకు దగ్గరలో, మన హైదరాబాద్కి అందుబాటులో ఉండడం 100 ఏళ్ళ నాటి, బ్రిటిష్ కాలం నాటి మన పూర్వీకులు ఇక్కడ ఆరాధించడం జరిగింది. వీలైనంత వారు ఒక్కసారి వచ్చి చర్చిని దర్శించి ప్రార్థన చేసుకోవాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ.